తనకు ఓటు వేసి గెలిపిస్తేనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. తాండూరు మండల కేంద్రంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి వంశీకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకున్న వంశీకృష్ణ 10 సంవత్సరాలు కారు గుర్తుకు ఓటు వేసి మోసపోయారన్నారు. కేసీఆర్ ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని మోసం చేశారని వంశీకృష్ణ విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని మభ్యపెట్టారని దుయ్యబట్టారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది కూడా కాంగ్రెస్ సర్కారేనని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు వస్తాయని చెప్పారు వంశీకృష్ణ. మేము కేంద్రంలో 10 సంవత్సరాలు మన కాశీపేట్ మండల్లో కొండాపూర్ యాప ఏరియాలో మీరు అందరు ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు పేరున మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా తల్లి. అక్కా చెల్లెలు అన్నదమ్ముళ్ళు, దానికంటే ముందు యావత్ మన 1,73,000 మన బెల్లంపల్లి అక్కా చెల్లెలు అన్నదమ్ముళ్ళు అందరు కలిసి మీరు నాకు నవంబర్ 30 తారీఖున పోనే ఏడాది మీ ఆశీర్వాదం ఇచ్చి మన కాశీపేట్కి వెళ్ళి నాకు 6,000 మెజారిటీ ఇప్పించినందుకు మళ్ళీ ఒక్కసారి మీకు దండలు పెడుతున్న తల్లి. అది ఇచ్చిన జుమ్మెదారీ తర్వాత ఇప్పుడు మా సోనియమ్మ తల్లి, మల్లికార్జున్ ఖర్గే అంకల్, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అందరు కలిసి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తా అన్నారు. ఎవరికన్నా వచ్చింది అమ్మాయి డబుల్ బెడ్రూమ్ హౌస్? జర చేతులు ఎత్తాడు. వచ్చిన రానోళ్ళు అందరు చేతులు ఎత్తాడు అమ్మా. రానోళ్ళు మీ అందరు గుర్తుంది. ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, మేక వస్తే ఎక్కడ ఉంటుంది, గొర్రె వస్తే ఎక్కడ ఉంటుంది చేసి మన జీవితం మీద నవ్విండు, ఎగతాళి చేసిండు. మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నా. ఈ సమయంలో గతంలో ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి మీ అందరికి అప్పుడు దొరికినాయా దొరకలేదా ఇందిరమ్మ ఇల్లులు? అది ఎవరి పార్టీ అమ్మా ఇందిరమ్మ ఇల్లులు? కాంగ్రెస్ పార్టీ కదా, చేతి గుర్తే కదా. మీ అందరికి ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇప్పుడు ఎట్లయితే మీరు 4 నెలల క్రితం చేతి గుర్తుకేసిండ్రో